గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది. ఆషాఢ మాసం అనగానే మనందరికీ గుర్తొచ్చేది తెలంగాణలో అయితే బోనాల హడావిడి. ఇంకొక విషయం గుప్త నవరాత్రులు, వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా ఈ ఆషాఢ మాస ప్రారంభంలోనే ఉంటాయి అని చెప్పి, వీటన్నిటికన్నా కూడా ముఖ్యంగా ఆడవాళ్ళకు సంబంధించిన ఒక విశేషం ఏంటి అని అంటే, ఆషాఢ మాసం అనగానే ఆషాఢ మాసం అయిపోయేలోపు ఒక 3 సార్లన్న గోరింటాకు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే ఆడపిల్లలు అని చెప్పి అంటూ ఉంటారు. ఏంటండి ఆషాఢ మాసానికి గోరింటాకి ఉన్న సంబంధం ఏంటి? గుప్త నవరాత్రులు, ఆషాఢ మాసము, గౌరీ ఇంటి ఆకు. గౌరీ ఇంటి ఆకు అది గోరింటాకు కాదు, ఆ ఆకు పేరు గౌరీ ఇంటి ఆకు. మహాముఖంటి దక్షుడు చేసిన మహాయజ్ఞంలో సతీదేవి ఆ అగ్నికి ఆహుతి అయిపోయినప్పుడు తండ్రి కదలడు. అమ్మని చూసి గట్టిగా సృష్టిని ఇబ్బంది పెడుతున్నప్పుడు కాళికమాత స్వరూపాలతో మిగతా వాళ్ళందరూ ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేస్తూ ఉంటున్నప్పుడు తండ్రి అమ్మని ఎత్తుకొని ఉంటాడు, ఇలా భుజం మీద పట్టుకుంటాడు. ఆ పరిస్థితిని చూసిన మిగతా దేవతలు అంతా దుఃఖసాగరంలో మునిగి, మహేశ్వరుడు ఆ విధంగా సృష్టిని ఆపేయడం బాగోదు అన్న ఆలోచించి, మహనీయుడు విష్ణు మహనీయుడు తండ్రి ఏం చేస్తాడమ్మా, సుదర్శన చక్రంతో తండ్రి యొక్క శరీర భాగాలన్నీ అమ్మని పట్టుకున్నప్పుడు అన్ని ముక్కలుగా చేసేస్తాడు, దొరకనీయకుండా. ఎందుకంటే నీలకంఠుడు మళ్ళీ పట్టుబడితే ఇబ్బంది పడతాడు, కోపం తట్టుకోలేము అని అమ్మని ముక్కలుగా చేసేస్తుంటే అమ్మని పట్టుకోలేక తండ్రి ఇబ్బంది పడుతుంటాడు. ఎక్కడ పట్టుకోవాలి పార్వతి అని గట్టిగా అరుస్తున్నప్పుడు అమ్మ కనుమరుగైపోయినప్పుడు తండ్రి చాలా బాధలో కూర్చుంటాడు ఒక దగ్గర. అంటే అది వర్ణించలేని స్థితి. శివపురాణంలో వర్ణించబడుతుంది అది. అట్లా ఉన్నప్పుడు మిగతా దేవాది దేవతలు వచ్చి తండ్రితో చెప్పుతారు, పార్వతీమాత గొప్ప త్యాగాన్ని చేసింది కాబట్టి మీరు కొంచెం ఓపికతో ఉండవలసిన అవసరం ఉన్నది పరమేశ్వర అని అన్నప్పుడు తండ్రి ఎవరితో మాట్లాడాడు, నా పార్వతి నా కంటికి కనబడేంతవరకు నేను కదలను, నా పార్వతి నన్ను చూసి నాదా అని నా దగ్గరికి వచ్చేంతవరకు నేను ఎలాంటి సృష్టి కార్యక్రమాలు చేయను అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న త్రికోటేశ్వరాలయం ఏదైతే ఉందో అమ్మ, కోటప్ప కొండ, ఆ కొండ మీదకి ఎక్కి కూర్చుంటాడు. అది రాసింది మన దగ్గర. ఆ కొండ మీదనే తండ్రి అలిగి కూర్చుంటాడు, చాలా అలిగి. అసలు ఎంతమంది పిలిచినా రాడు, ఎవరు వచ్చినా తండ్రికి ఉన్న ఆ కోపానికి దగ్గరికి పోవడానికి భయపడిపోతారు అందరూ. అలా అదే ప్రాంతంలో ఒక మహారాజు కడుపులో తల్లి పార్వతీమాత గౌరీమాతగా పుడుతుంది. పుట్టినప్పుడు అమ్మ చిన్నప్పుడు చెలికెత్తలతో ఆడుకుంటూ ఉంటున్న ఆ తరుణం తండ్రికి తెలుస్తుంది, ఫలానా ప్రాంతంలో ఫలానా విధముగా అని తెలిసినప్పుడు ఓ సంధ్యా సమయాన అమ్మ ఆడుతూ అలసిపోయి చెలికెత్తలతో ఆ ఆనంద బాష్పాలని, అంటే ఆటలో కూడా మనం మైమరిపించిపోయే విధంగా ఆడతారు చిన్నపిల్లలు ఇప్పటికీ. అలా ఆడుతున్న ఆ తరుణంలో అమ్మ ఆనందంగా కన్నీటి బాష్పాలు పడ్డ ఆ ప్రాంతంలో వచ్చిన వృక్షమే మీరు పెట్టుకుంటున్న గౌరీ ఇంటి ఆకు, ఆ గోరింటి ఆకు అది. అయితే ఆ చెట్టు చాలా బలంగా పెరగడం చూస్తారు. చూసిన తర్వాత ఇప్పటికీ శాసనాల్లో ఏం రాసి ఉందంటే అమ్మ, పార్వతీమాత దగ్గర ఒక వృక్షం ఉంటుందంట ఎప్పటికీ. ఆ వృక్షం చాలా విలువైన వృక్షము అని అంటారు, కల్ప వృక్షం అన్నమాట. ఆ వృక్షం జగన్మాత దగ్గరే ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని కాపాడుతుంది అని అంటారు. అయితే ఈ గౌరీ ఇంటి ఆకు యొక్క వివరణ అమ్మ, చర్మ వ్యాధుల గురించి వాడేవాళ్ళు మొదట. చర్మానికి సంబంధించింది ఎర్రగా పండితే భర్త బాగా వస్తాడని, తర్వాత చేసుకున్నవాడు ఇలా ఉంటాడు అనేది నానుడి ఇప్పటిది. కానీ ఒకప్పుడున్న నానుడి ఏంటంటే అమ్మ, బాల్యంతలకి 5వ నెలకు 7వ నెలకు ఒక 2 కానీ ఒక చిన్నగా ముద్దలాగా చేసి మింగిపిస్తారు, ఆయుర్వేదిక వనమూలికలాగా. ఇప్పటికీ ఆయుర్వేదిక వనమూలికలు ముఖ్యంగా వాడే ఆకు కూడా ఇది, ఖచ్చితంగా గోరింటాకు. అలా చేతుకు పెట్టుకోవడానికి గల ముఖ్యమైన అంతరార్థం ఏంటంటే అమ్మ, ఈ మాసంలో మీరు అన్నట్టుగానే వర్షాలకు సంబంధించిన మాసం ఇది, వ్యవసాయానికి సంబంధించిన మాసం ఇది.
మంచి చెడులు మర్యాదలు, తేళ్ళు కుట్టచ్చు, పాములు కుట్టవచ్చును, లేదంటే చర్మ వ్యాధులకు సంబంధించిన మట్టిలో ఆ నీళ్ళల్లో ఈ నారు నీరు అన్నీ ఉంటాయి కాబట్టి అమ్మ ఇది ఉన్నప్పుడు ఇక్కడ నుంచి చేతు నరాలకి బరువు అన్నమాట. ఇక్కడ వరకు పెడతారు ఖచ్చితంగా. ఇప్పుడు కూడా ఆడవాళ్ళు ఇక్కడ వరకు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు, అది వేరే విషయం. ఇక్కడ దాకా పెట్టడానికి గల అంతరార్థం ఏంటంటమ్మా, ఇక్కడ నుంచే కదా స్పర్శ అనేది లోపలికి వెళ్ళేది, ముఖ్యంగా ఈ గోర్లు ఇందులో నుంచి. కాబట్టి నరాల బలహీనత ఉన్న వాళ్ళకి కూడా పెడితే ఆ వేడి లాగడం. తర్వాత ఇప్పుడు కూడా చూడండి మీరు, చాలామందికి వేడి ఎక్కువైన వాళ్ళ చేతులకు పెడితే ఒక రకంగా పండుతుంది, నార్మల్గా ఉన్న వాళ్ళది ఒకలాగా పండుతుంది. ఇంకొక వ్యక్తులకి ఏంటంటమ్మా 2 to 3 టైమ్స్ ఇప్పటికీ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆకే ఎందుకు పెట్టుకోవాలంటే అది వనమూలికల సముదాయం. మెయిన్ సోర్స్ గౌరీ ఇంటి ఆకుది ఏంటంటమ్మా, ఈ ఆషాఢ మాసంలో 3 సార్లు ఎందుకు పెట్టుకోవాలంటే పుట్టింటికి వెళ్తారమ్మా, అదొకటి వంతు. పండగ వాతావరణం కదమ్మా, అది 2. మళ్ళీ ఈ గౌరీ ఇంటి ఆకును అన్నదమ్ములే తెచ్చి ఇస్తారు కూడా, మీరు గమనించండి. ఇప్పుడు నాన్నలు కొంతమంది తెస్తున్నారు, కానీ ఇప్పుడు ఆడవాళ్ళే గత్యంతరం లేకపోతే తెంపుకుంటున్న పరిస్థితి. కానీ దీన్ని తెచ్చే ఆనవాయితీ కూడా ఉంటుండే, దాని ప్రత్యేకతలు వేరు. అలా గౌరీ ఇంట్లో పుట్టిన ఆకు రాను 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 ఆయుర్వేదిక వనమూలిక గౌరీ ఇంటి ఆకు అయ్యింది. దాని ప్రత్యేకత ఇప్పుడైతే నాకు తెలుసమ్మా, చర్మ వ్యాధులకి సంబంధించింది చాలా తక్కువ శాతంగా వాడుతున్నారు. అది ఎందుకు వాడుతున్నారు, ఎందుకు వాడతారు అంటే ఆ కోన్ లాంటివి వస్తున్నాయి కదా, అది వాడితే వెరీ స్మూత్గా ఉంటుంది, రెడీమేడ్ ఉంటుంది. కానీ ఇది దీనివల్ల ఏదైతే పెట్టుకుంటారో ఆ బరువు చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మనం ముద్దలాగా చేసి పెడితే దాని యొక్క స్పష్టత చాలా ముఖ్యమైనమ్మా. పక్షవాతం వచ్చిన వాళ్ళకి అది పెడితే దాని వేడి కూడా బాగా అవుతుంది. అది చేతికి పెట్టినప్పుడే చల్ల, కానీ మిగతా టైంలో వేడి, అది మీరు గమనించి చూడాల్సిన విషయం. దాన్ని మింగడానికి గల ముఖ్యమైన కారణం కూడా చెప్పాలి. ఎందుకంటే అమ్మా బిడ్డ బలంగా ఎర్రగా పుడతాడు అనేది కొంచెం ఆయుర్వేదిక వనమూలిక లాగా తెచ్చేవాళ్ళు. ఇప్పటికీ అలా ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఊర్లలో. 5వ నెలలో ఈ మన శ్రీమంత కార్యక్రమాలు అవుతాయి కదమ్మా, అయినప్పుడు వాళ్ళకి ఇస్తారుగా. ఇప్పుడు అంత రుబ్బి చేసి అది చేసి చిన్నగా చేసి చాలా చిన్నది క్వాంటిటీ అది వేసినప్పుడు ఏంటంటే బిడ్డ శరీరం మీద ఉన్న కొన్ని, ఇప్పుడు డ్యూ టు ది మెడిసిన్స్ వాడడం వల్ల ఏమవుతుందంటమ్మా, బిడ్డ పిండి పిండిలాగా ఉంటాడు కడుపులో, మీరు గమనించండి. అదొక రకమైన ఫార్మేషన్ ఉంటుంది, అంటే హెల్దీ ఫార్మేషనే. ఇలాంటి అన్నీ కడిగిపోవాలి. ఆ గర్భం దాల్చినప్పుడు, గర్భం నుంచి బిడ్డ ప్రసవించినప్పుడు బ్లడ్తో పాటు మాయా అని ఒకటి వెళ్తుంది. అంటే ఇట్ ఈస్ లైక్ ఒక విధంగా చెప్పాలంటమ్మా, ఈ బ్యాడ్ బ్లడ్ అనుకోండి. అంటే 7-9 మంత్స్లో ఆవిడకి మెన్సెస్ అనేటివి ఉండకపోవడం చేత స్ట్రక్ అయిపోయి ఉంటుంది బిడ్డకి బరువు. బిడ్డ ఎంత వెయిట్ ఉంటుందమ్మా, మాయా అదే వెయిట్. కాబట్టి అది బయటికి రావడానికి ఉపయోగం. ఒక వర్షన్ గౌరీ ఇంటి ఆకును వాడడానికి గల అంతరార్థం చాలా చిన్నదైనా కూడా ఇప్పటికీ ఆడపిల్లలు చెట్టు ఆకు పెట్టుకోవాలని చాలా మంది పరిగెత్తుతారు. ఇంకోటి ఏంటంటే ఆకుని ఇంటి ముంగడు ఉన్న వాళ్ళు తెంపుకొనివ్వరు, మా ఇంట్లో లక్ష్మి పోతుందని, 6 తర్వాత ఇంట్లో కానీ. అలా ఉంటుందా అమ్మ గౌరీ సెంటిమెంట్? అది గౌరీ మాత అందరింట్లో ఒకలానే ఉంది. కొంతమంది ఏంటంటే పార్వతీమాత ఫేవరెట్గా ఇష్టంగా పూజించుకునే వల్ల సెంటిమెంట్ అది. అంతెందుకమ్మా, పసుపు ఇవ్వరు కదా 6 దాటితే. 6 ఎందుకు దాటితే పసుపు ఇవ్వరు అంటే అది సౌభాగ్యం. కొంతమంది ఉప్పు ఇయ్యరు కదా, మామూలుగా కూడా పసుపు బొట్లు అప్పుడు తప్పితే పసుపు ఎవరు ముందుకు రారు, అడిగేటోళ్ళు కూడా లేరు. నూనె ఇయ్యరు, ఏది ఇవ్వరు. కాకపోతే నైట్ పోయి బిర్యానీలు ఆ నూనెలు కలిపినవి కావాల్సి అన్నీ తింటారు. అంటే ఇక చూడండి, శాస్త్రంలో చాలా తేడాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇంటి లక్ష్మి బయటికి పోకూడదు. గౌరీ ఇంటి ఆకు అంతరార్థం చాలా పెద్దగా వివరించిన శాసనం కూడా ఉంది మన దగ్గర. శివపురాణంలో శివుడి కళ్యాణం అయ్యేటప్పుడు పార్వతీమాత ఏ విధముగా అలంకరించుకొని వస్తుందని రాసి ఉంది అందులో. కాళ్ళకి అరికాళ్ళ కింద కూడా పెట్టుకోవాలి. మన వాళ్ళు పైనుంచి పెడతారు, కానీ అరికాళ్ళ కింద కూడా పెట్టుకోవచ్చు గౌరింటాకు. ఎందుకంటే భూమి మీద కాళ్ళు పెడతాంగా. ఇప్పుడంటే అమ్మ ఈ టైల్స్ వచ్చాయి, కానీ ఒకప్పుడు టైల్స్ లాంటివి కాదు కదా, మట్టే కదా. కాబట్టి ఆయుర్వేదిక స్థితిగతులు ముఖ్యంగా శరీరం లోపలికి రావడనడానికి వల్ల అంతరార్థం అది. గౌరీ ఇంటి ఆకు అంటే అమ్మ గౌరీమాత నుంచి వచ్చిన ఒక మహా వరప్రసాదం. ఆ వనమూలిక సమాదాయం ఆషాఢ మాసమే కాదమ్మా, మిగతా అన్ని పండుగలలో పెట్టుకోవాలి. ఇంకో అర్థం ఏంటంటమ్మా, ఎట్టి పరిస్థితుల్లో మన ఇంటి ముందు ఉన్న ఏదైతే ఉంటుందో చెట్టు, ఈ గోరింటాకు చెట్టు తెంపకూడదమ్మా. కొంతమంది భూమిలో నుంచి తీసి పడేస్తారు, అంటే తీసేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో తీసేయకూడదు. గౌరీమాత యొక్క చెట్టు ఇంట్లో ఉన్నదంటే పరమశివుడు పార్వతీమాత ఇంట్లో ఉన్నట్టే. అది తీసేస్తే, ఎప్పుడు ఒక చెట్టు తీసేస్తే ఆ చెట్టుకి నువ్వు అంటే మనము ఒక ఆలోచన చెప్తున్నాము, టెస్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక చెట్టు తీసేశారనుకోండమ్మా, ఆ చెట్టు అక్కడ మళ్ళీ మొలవదు, మొత్తం కంప్లీట్గా ఎండిపోతుందమ్మా. అయితే అదే ప్లేస్లో తీసుకొచ్చి ఇంకో చెట్టు పెట్టండి, ఈ చెట్టు తీయకుండా
ఆ చెట్టు ఈ చెట్టు రెండు అల్లుకొని పెరుగుతాయి. మీరు గమనించి చూడండి. ఎండిపోయిందే కదా మరి ఇది, ఎండిపోయిన చెట్టే కదా, ఖచ్చితంగా దీనికి తగలొద్దు. కానీ ఈ రెండు మొదళ్ళు తగులుతాయి, మళ్ళీ రెండు మొదళ్ళు తగిలి మళ్ళీ యువతల చెట్టు బలంగా పెరిగిపోయి, ఒకవేళ ఆ చెట్టులో కొంచెం అన్న బలం ఉంటే అమ్మ, ఈ చెట్టు కూడా మళ్ళీ చిగురించుకుంటుంది. 90% చిగురించుకుంటుంది, ఆరిపోదు. గౌరింటి ఆకు ప్రతి ఇంట్లో ఉండాలమ్మా. అంటే ఈరోజు వాతావరణాలు మారాయి. ఇప్పుడు చూడండి, ఆషాఢ మాసంలో అందరికి పోతారు ఇంకా కవర్లు చేతిలో పట్టుకొని, ఇక్కడ ఏ వీధిలో ఉన్నది చెట్టు, ఎన్ని చెట్లు తిన్నా పట్టుకొస్తారు ఒక క్వాంటిటీ. నేనైతే తీసుకొని వెళ్తాను, పోయి తెచ్చుకోవాలి. అందరూ మగవారు కూడా పెట్టుకోవచ్చా గోరింటాకు? మగవాళ్ళు ఏం పెట్టుకోదు, మగవారు అసలు గోరింటాకే లేదు మన దగ్గర. కానీ కొంతమంది మగవారు కూడా పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది యూట్యూబ్ లో ఇద్దరు ముగ్గురు చూసి ఇట్లా పెట్టి మాట్లాడతారు ఇక. అది మగవాళ్ళకి అర్థం అది కాదు కదమ్మా. అది గౌరీ ఇంటి ఆకు, శివుడి ఇంటి ఆకు కాదు. శివుడి ఇంటి ఆకు అయితే మనం పెట్టుకోవాలి, ఆడవాళ్ళ కోసం. అదమ్మా విషయాలు. ఓకే అండి, ధన్యవాదాలండి, చాలా మంచి విషయాలు తెలియజేస్తారు.